మరొక బ్రేకింగ్ చూస్తున్నాం బులెటిన్ లో. ఇవాళ విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య, ఇక జనసేన తరపున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, యశస్విని హాజరు కానున్నారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించనున్నారు. జిల్లాలో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్లపై సమావేశంలో సమాలోచనలు చేయనున్నారు. ఇవాళ విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య, మరోపక్క జనసేన చూసుకుంటే గనక నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, యశస్విని హాజరు కాబోతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం, అదేవిధంగా ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం ఏదైతే రెండు పార్టీల మెయిన్ లీడర్స్ కూడా ఈ రోజు భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ విధంగా ప్రచార సభలు కానీ మేనిఫెస్టో గురించి కానీ ఈ రోజు మాట్లాడుకోబోతున్నట్టు తెలుస్తోంది. కానీ మూడో పార్టీ గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. మేనిఫెస్టో ఇప్పటివరకు ఆగడానికి కానీ, పార్టీ క్యాండిడేట్స్ విషయం ఇప్పటివరకు ఆగడానికి కానీ మెయిన్ రీజన్ ఇదే అని చెప్పుకోవచ్చు. మరి బీజేపీ ప్రస్తావన లేకుండానే ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఈ రోజు భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఈ నిర్దిన వ్యవహారమే ఆసక్తికరంగా మారింది ఏపీ రాజకీయాల్లో. ఆశ ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే పవన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతున్నారు. ఇదే సందర్భంలో ఉమ్మడి మేనిఫెస్టో అంటూ టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమావేశం కావడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే టీడీపీ కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రధానంగా మహిళలకి ఉచిత బస్సుతో పాటు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి 1800 రూపాయలు నగదును ప్రతి నెల జమ చేస్తామంటూ టీడీపీ కొన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో రూపంలో ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను ఏవైతే ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలపైన ముఖ్య నాయకులు చర్చించిన తర్వాత వాటిని రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముందు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముందు ఈ అభిప్రాయాలు ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి అభిప్రాయాలను సేకరించి మేనిఫెస్టో రూపంలో పొందుపరచాలన్నటువంటి ఒక రిపోర్ట్ ను ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ముందు ప్రతిపాదనలు పెడతారు. ఆ తర్వాత ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా సమావేశమయ్యేటువంటి ఆ తర్వాత ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి పూర్తిగా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కొలికొచ్చేటువంటి అవకాశం ఉంది. మూడు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సిచ్యుయేషన్ తో ముందుకు వెళ్ళాలి, వచ్చేటువంటి ఎన్నికల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో పాటుగా ప్రజలకి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాలు కూడా చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేటువంటి రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.